రాష్ట్రంలో రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు బీజేపీ నేతలు. రైతు భరోసా, రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకాలాడుతున్నాయని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాల్వల్లో నీళ్లున్నా ఎందుకు వదలటం లేదని నిలదీశారు. అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. యాసంగి పూర్తయ్యే వరకు నీళ్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు బలి కావాలని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదన్నారు. రాజకీయ నాయకుల స్టేచర్ గురించి కాదు, రైతుల ఫ్యూచర్ ఆలోచించాలన్నారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సభా సమయం వృధా చేస్తున్నాయన్నారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. 10 ఏళ్ల వ్యవహారాలు చర్చకు రాకుండా బీఆర్ఎస్ భయపడుతుంటే 15 నెలల వైఫల్యాలు చర్చకు రాకుండా కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందన్నారు. చర్చ పక్కదారి పట్టేలా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు శంకర్. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 10 సంవత్సరాల వ్యవహారాలన్నీ కూడా చర్చకొస్తాయేమో అని టీఆర్ఎస్ పార్టీ, 15 నెలలుగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతా కూడా చర్చకొస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం అంతా కూడా చర్చకొస్తుందన్న ఒక ఆలోచనతోనే సభా సమయాన్ని వృధా చేసి సభలో వాస్తవాలు చర్చకు రావద్దు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద చర్చ రావద్దు, గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చర్చ రావద్దు. అందుకే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఈ రకంగా సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. తన పేరు మీద సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపిస్తున్నట్లు తెలిపారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. సైబర్ కేటుగాళ్లు తన ఫోటో పెట్టుకుని పలువురికి మెసేజ్లు చేస్తున్నట్లు తెలిపారు. తన ఫోటో, పేరుతో ఎవరైనా వాట్సాప్ మెసేజ్లు చేస్తే నమ్మవద్దని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొత్త టెక్నిక్లతో క్రైమ్లు జరుగుతున్నాయన్నారు. హోలీ పండుగకు పోలీసులు పెట్టిన ఆంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ పండుగ ఎలా జరుపుకోవాలో పోలీసులు తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రంజాన్ పండుగకు రాత్రి నుంచి తెల్లవారే వరకు షాపులు ఓపెన్ చేసినప్పుడు లేని ఆంక్షలు హోలీ పండుగకు ఎందుకని ప్రశ్నించారు రాజాసింగ్. హిందువులు హోలీ ఏ విధంగా జరపాలి, ఎక్కువ గ్రూప్ ఉండకూడదు, 12 గంటల లాస్ట్ టైం అంటే ఇది హిందూ ఫెస్టివల్కే మీకు టైం కనబడుతుందా? ఇవాళ ఈ రంజాన్లో 30 డేస్ మొత్తం నైట్ నుంచి పొద్దుగల వరకు ఎంత న్యూసెన్స్ అవుతుందో అది మీకు కనబడతలేదా? కానీ కాదు, మేము 9 నిజాము ఏ విధంగా నిజాం కాలంలో హిందువుల పైన హిందువులు ఏ విధంగా ఫెస్టివల్ జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకూడదు, ఆ సమయంలో కూడా నిజాము ఒక నోటిఫికేషన్ తీసేది. ప్రజల కష్టాలు, బాధలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పట్టించుకోవన్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.